రీసెంట్గా జెన్ బ్రౌన్ తాలూకా కేస్ స్టడీ అనేటువంటిది నేను చదవడం జరిగింది. సో దాంట్లో ఏంటి అంటే తన లైఫ్ అంబిషన్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు అనేటువంటిది ఎట్లా తను స్ట్రగుల్ అయింది, ఎట్లా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది అనేటువంటిది చూడడం జరిగిందనమాట. అయితే తన కేస్ స్టడీని ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకటి తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయేటువంటి కెరియర్లో తను ఉంది. రెండోది వచ్చేటప్పటికి యాజ్ అ ఫీమేల్ మేల్ డామినేటెడ్ కెరియర్లో ఎట్లా తను రాణించగలిగింది అనేటువంటిది చూస్తాం. ఇప్పుడు ఈ జెన్ బ్రౌన్ అనేటువంటిది మీలో చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఎస్పెషలీ స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళకి ఏంటి అంటే అందులో ఫుట్బాల్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ మ్యాచెస్ చూసేటప్పుడు తను బాగా సుపరిచితం అని మనకు తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా NFL లీగ్లో కూడా తను ఒక ప్రామినెంట్ యాంకర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అనేటువంటిది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తన దగ్గర నుంచి ఇప్పుడు మనం మన కేస్ స్టడీ ఏదైతే ఉందో, మన రావు గారి అనాలిసిస్ షోలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఒకటి, జనరల్గా కెరియర్ ట్రాన్సిషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ బాగా ప్లాన్డ్గా ఉండి నాకు ఈ లక్ష్యం ఉంది కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి డెడికేషన్తో కావచ్చు, లేదంటే ప్యాషన్తో టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. రెండో టైప్ ఆఫ్ కేటగిరీ వచ్చేటప్పుడు అయితే కనుక గో విత్ ద ఫ్లో అనేటువంటి పద్ధతుల్లో ఉంటారు. అంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాను, నేను బాగా పర్ఫామ్ చేయడం వల్ల అంటే నాకు పేరు వచ్చింది అని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యేటువంటి మాటలు మనం ఎలా అయితే వింటుంటామో ఆ టైప్లో అనమాట. సో ఇప్పుడు ప్లాన్డ్ వర్సెస్ గో విత్ ద ఫ్లోకి వచ్చేటప్పటికి ఉన్న వేరియేషన్స్ ఏంటి, మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటి చూద్దాం. ముందుగా గో విత్ ద ఫ్లో వాళ్ళల్లో చూద్దాం. వాళ్ళకేంటి అంటే కనుక వర్క్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఫన్ను, ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు అంతా పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఆబ్వియస్లీ దే విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ టు డూ దట్. అలా చేసేటువంటి ఎన్విరాన్మెంట్ దొరికితే కనుక వాళ్ళకి డెడికేషన్ అనేటువంటిది, నెట్వర్కింగ్ అనేటువంటిది, చేయాల్సిన పని మీద రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ అనేటువంటిది వాళ్ళు పెంచుకోవడం వల్ల టాప్ పొజిషన్స్కి అనేటువంటిది రావడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో అనుష్క ఏంటి అంటే కనుక బాహుబలి మూవీలో నిన్నెందుకు తీసుకోవాలి అంటే కనుక మీరందరూ చేసేటువంటి హంగామా కావచ్చు, ఫంగామా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, దానివల్ల నేను మీ టీంతో కలిపి కొలాబరేట్ అవుతున్నానని చెప్పేసి అని రాజమౌళి గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఆన్సర్లో ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కేవలం ఫన్ను, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా అక్కడ ఉండేటువంటి ప్రాజెక్ట్లో డెడికేషను, రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ అనేటువంటిది మీరు చేయాలి. సైమల్టేనియస్గా నెట్వర్కింగ్ అనేటువంటిది గ్రో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ సేఫ్, కంఫర్ట్ జోన్ అనేటువంటి ఫీలింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయలేరు. అటువంటి ఫీలింగ్ ఉంటే కనుక గో విత్ ద ఫ్లో అనేటువంటి పద్ధతి మీకు ఎప్పుడు కరెక్ట్ కాదు, సెట్ కాదు అని చెప్పేసి అని చూడాలి. అండ్ నెక్స్ట్ ప్లాన్డ్ కెరియర్ కింద వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డెడికేషన్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, స్ట్రింగ్స్ అనేటువంటివి ఉంటాయి. కొన్ని స్ట్రింగ్స్ అనేటువంటి నాకు వర్క్ ప్లేస్లో ఇలాంటి కంఫర్ట్స్ కావాలి, అలాంటి ఎమ్యూనిటీస్ కావాలి, ఇలా ఉంటేనే వాతావరణంలో నేను పనిచేస్తాను అనేటువంటి థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా ఉంటే కనుక ప్లాన్డ్ కెరియర్కి అయితే కనుక ఖచ్చితంగా సెట్ కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్లాన్డ్ కెరియర్లో ఆపర్చునిటీస్ దొరకడమే చాలా తక్కువ. ఆపర్చునిటీ దొరికినప్పుడు దాన్ని యూస్ చేసుకోవాల్సి వస్తే కనుక ఆబ్వియస్లీ మీ డెడికేషన్, ప్యాషన్తో పాటు స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఉన్న వాటిలో సర్దుకుపోయి మీరు కావాల్సినటువంటి గోల్ని అచీవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే కంఫర్ట్ జోన్ అనేటువంటిది వదులుకోవాల్సి వస్తుంది, తర్వాత షార్ట్ కట్స్ అనేటువంటివి దొరకవు. ఈ రెండింటిని మీరు మర్చిపోకుండా ఉంటే కనుక డెఫినెట్లీ ప్లాన్డ్ సిచ్యువేషన్లో అయితే మీరు టాప్ పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నవ్ వర్సెస్ ఫ్యూచర్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇందాక గో విత్ ద ఫ్లోలో కావచ్చు, లేదంటే ప్లాన్డ్ కెరియర్ ఆపర్చునిటీస్లో కావచ్చు, వచ్చినటువంటి ఆపర్చునిటీ మీ ఎండ్ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ ఎండ్ డెస్టినేషన్కి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా దోహదపడుతుంది అనేటువంటి థాట్ ప్రాసెస్ మీకు కావాలి. సో అప్పుడు ఆ థాట్ ప్రాసెస్లో మ్యాచ్ అయ్యి ఓకే ఎండ్ గోల్కి, ఎండ్ డ్యూరేషన్కి అనేటువంటిది మ్యాచ్ అవుతున్నది అంటే ఆ స్టెప్ తీసుకోండి, లేదంటే ఆ స్టెప్ని స్కిప్ చేసేయండి. ఆ వచ్చినటువంటి ఆపర్చునిటీని పర్సూ చేయండి, లేదంటే ఆపర్చునిటీని వదిలేయండి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే మీ లాంగ్ టర్మ్ ఫోకస్లో ఈ చిన్న చిన్న స్టెప్స్ ఏవైతే తీసుకుంటారో అవి బాగా యాడ్ ఆన్ అవుతాయి. యాడ్ ఆన్ అవుతున్నప్పుడు ఏంటంటే కెరియర్కి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికైతే కనుక ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో ఆ ఓనర్షిప్ అనేటువంటిది మీరు తీసుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఏంటి అంటే ఓకే నాకు వీడు ఏదో పని అప్పచెప్పాడు కాబట్టి ఆ పని వాళ్ళు నేను కంప్లీట్ చేసేయాలి, వాడు జీతం ఇస్తున్నాడు కాబట్టి వాడు ఏదైనా చెప్తున్నాడు కాబట్టి ఆ పని కంప్లీట్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ కన్నా మీరు ఇవాళ ఏం బెస్ట్గా చేశారు, కంపెనీ కోసం కావచ్చు, క్లయింట్ కోసం కావచ్చు, టీం కోసం కావచ్చు, మీకోసం కావచ్చు, మీరు పడుకునే ముందు మీకు నేను ఇవాళ ఈ పని బాగా బెస్ట్గా చేశాను, ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అనేటువంటి
సాటిస్ఫాక్షన్ మీకు ఉంటే, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉంటే కనుక డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే కనుక యూ షుడ్ బి ఫియర్ఫుల్ ఆఫ్ యువర్ కెరియర్. కంపెనీకో లేదంటే టీమ్కో లేదంటే క్లయింట్కో కాదు, మీ కెరియర్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీ కెరియర్ని ఎట్లా మీరు బెస్ట్గా చేసుకుంటున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అని ఇక్కడ చెప్తున్నాను. సో ఆ బెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక మీకు ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ డూ యువర్ బెస్ట్ అనేటువంటి చెప్తున్నాను. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి జెన్ బ్రౌన్ తాలూకా కేస్ స్టడీస్ని ఇప్పుడు మనం దీనిని కోరిలేట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, తనకి కెరియర్ స్టార్టింగ్లో ఏంటంటే దీనికి ఫుట్బాల్ గురించి ఏమీ తెలియదు కదా, ఫుట్బాల్ మెన్ ఆడుకునేటువంటిది కదా, అటువంటి దాంట్లో ఆడవాళ్ళు ప్రవేశించడం ఏంటి, తనకు ఫుట్బాల్ గురించి కనీసం టర్మినాలజీ కూడా రాదు కదా అని చెప్పేసి విక్రించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బ్యాక్ బైటింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో తను పడుకునే ముందు రోజుకు ఒక 2 వర్డ్స్ కొత్తవి నేర్చుకోవాలి అనేటువంటిది తన దృఢ నిశ్చయంతో నేర్చుకోవడం జరిగింది. పడుకునే ముందు ఏంటి అంటే ఓకే నేను ఒక 2 కొత్త పదాలు నేర్చుకోవాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉంది. రెండోది వచ్చేటప్పటికైతే కనుక తను యాంకరింగ్ ఫీల్డ్లో ఉంది, అంటే గ్లామర్ ఫీల్డ్లో ఉంది, ఫ్యాషన్ ఫీల్డ్లో ఉంది. సో తనకి ఏంటి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తన సక్సెస్ని రిటైన్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటువంటి దాంట్లో తన డెడికేషన్తో కావచ్చు, రెస్పాన్సిబిలిటీతో కావచ్చు, తన ప్యాషన్తో కావచ్చు, ఆ పొజిషన్ అనేటువంటిది తను నిలబెట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకొక మేజర్ ఎగ్జాంపుల్ తను చెప్పడం ఏంటి అంటే కనుక బయట ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పుకోవాల్సి వస్తే, జనరల్గా ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఏంటంటే చాలామంది లీజర్ యాక్టివిటీస్ చేయడానికి ఆలోచిస్తుంటారు, బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. బట్ తనేంటి అంటే డెలివరీకి, ప్రెగ్నెన్సీకి 3 రోజుల ముందు కూడా ఒక మేజర్ షో చేయడం జరిగింది. లేబర్ రూమ్కి నేను 3 రోజుల తర్వాత వెళ్తాను అనేటువంటి విషయం తనకు తెలిసినా కూడా తను ఆ షో అనేటువంటిది చేయడం జరిగింది. సో దట్ షోస్ హర్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, డెడికేషన్ టువర్డ్స్ హర్ కెరియర్ అని చెప్పేసి. అది మాత్రమే కాకుండా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా జనరల్గా అందరూ బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ తను ఉన్నది ఏంటంటే గ్లామర్ ఫీల్డ్లో కావచ్చు, ఫ్యాషన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి తన కెరియర్కి సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా తన హెల్త్ మీద తను కాన్షియస్గా ఉంటూ తన జిమ్ చేయడం కావచ్చు, ఫిట్నెస్ చేయడం కావచ్చు, వెల్నెస్ చేయడం కావచ్చు, న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్గా తను పట్టించుకొని ఉంది కాబట్టి కెరియర్లో అంత మంచి పేరు వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది కేవలం యూఎస్లో మాత్రమే కాదు, ఇండియాలో అదే రకంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే కెరియర్ మీద ఫోకస్డ్గా ఉంటూ ప్యాషన్ని నిలబెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మితాలి ముఖర్జీ కావచ్చు, పల్కి శర్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకొని మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్గా, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారు. నేనేదో నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు శాలరీ వస్తుంది కదా అనేటువంటి థాట్ ప్రాసెస్లో లేరు. సో ఇప్పుడు దాన్ని మీ కెరియర్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా జరిపించవచ్చు, లేకపోతే ఎలా జరగాలి అనేటువంటిది మనం ఆలోచిద్దాం.